మీడియా మిత్రులకు నమస్కారాలు. గత 2-3 రోజుల నుంచి గుట్టలో కానీ ఆలేరులో కానీ టీఆర్ఎస్ మత్తి భ్రమించి ఏం చేస్తుర్రో అర్థం కాక మన ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నా అంటే నేనున్న ఆలేరులో నియోజకవర్గంలో 2,40,40,000 మందికి నేనున్నా అని చెప్పి 24 గంటలు అందుబాటులో ఉండే ఒక నాయకుని మీద రోజుకొకటి ఏ రకంగా ఆయనను బదనాం చేయాలి, ఏ రకంగా ఆయనను ఇబ్బంది పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ప్రయత్నం చేస్తారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు టీఆర్ఎస్ ముగ్గురు నాయకులకి ఏంటంటే రోజు ఆలేరులో బీర్ల ఐలయ్య గారి మీద ఏదో ఒకటి చెప్పి ఆయనను బదనాం చేసి ఏదో ఒక కార్యక్రమం చేయాలి. ఆ ఫోటోలు తీసుకుపోయి జగదీశ్వర్ రెడ్డికి కేటీఆర్కి ఒక ఆయన పెట్టుకుంటాడు భిక్షమయ్య గౌడు. తర్వాత తెల్లారి మళ్ళీ ఆయన చేయగానే కల్లూరు రామచంద్రారెడ్డి వచ్చి ఆయన నేనేదో వెనుకబడిపోతానని చెప్పి ఆయన ఏదో ఒక విషయంలో చేసి వీళ్ళందరూ ప్రోగ్రామ్ చేయాలి. అక్కడ చేసి ఆయనకున్న పైన దగ్గర ఎవరు వాళ్ళ ఫోటో పెట్టుకొని వీళ్ళిద్దరు అయిపోగానే తెల్లారి మహేందర్ రెడ్డి సునీత గారు రోజుకొకటి ఎవరికి కూడా బీర్ల ఐలయ్య గారు అంటే అందరికీ ఎవరు కూడా మాకు మనుగడ లేకుండా చేస్తుండు, ప్రజలకు అందుబాటులో ఉంటుండు, ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటుండు. ఈరోజు గోదావరి జలాలతోటి బిక్కేరు వాగు ఈ ఎండాకాలంలో కూడా మంచిగా పారి ప్రతి ఒక్క రైతులు సుభిక్షంగా ఈరోజు రైతులు ఉన్నాడు. రేపు రాబోయే రోజుల్లో మనకు మనుగడ లేదు. ఐలన్నను ఏదో రకంగా వ్యక్తిగతంగా ఆయన మీద అభియోగాలు చేసి బదనాం చేస్తేనే మనము రేపు రాబోయే రోజుల్లో మనకు మనుగడ ఉంటుందని మీరు అనుకుంటున్నారు. కానీ ఆలేరు ప్రజలు ఒక బీసీ బిడ్డ మీద మీరు చేస్తున్న అభియోగాలు ఆరోపణలు అన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు మీకు 50,000 కాదు, రాబోయే రోజుల్లో వీళ్ళ ఐలన్న గారికి 75,000 మెజార్టీతో గెలిపించి మళ్ళా మీకు ఎవ్వరికి కూడా అడ్రస్ లేకుండా చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఆయన పొద్దుగాల లేచి 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎవరికి ఆపద వచ్చినా, ఏ ఊర్లో ఏ కష్టం ఉన్నా, ఏ చెరువు ఈరోజు 136 చెరువులు నింపిన ఘనత ఈరోజు బీర్ల ఐలయ్య గారిది. బీర్ల ఐలయ్య గారు కాదు, నీళ్ళ ఐలయ్య అంటారు, ఇండ్ల ఐలయ్య అంటారు. కానీ ఇవన్నీ చూసి ఓర్వలేక ఒక బీసీ బిడ్డను బదనాం చేసే కార్యక్రమం చేస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఈరోజు ముఖ్యంగా మీడియా మిత్రులు గమనించాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 2 దిష్టి బొమ్మలు తగలబడుతున్నాయి. ఒకటి ముఖ్యమంత్రిది, ఒకటి ఇక్కడ మా బీర్ల ఐలయ్య గారిది. అంటే ఆయన అంత ప్రజలలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు దగ్గర అవుతున్నాయి. ఇక్కడ ఐలయ్య చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు దగ్గర అవుతుండు. ప్రజలకు చాలా ప్రతి ఒక్కరు ఆయన మెచ్చుకుంటున్నారు. అంటే ఏదో ఒకరి రాష్ట్రం మొత్తంలో ఇద్దరిని అంటే మీరు ఎంత ఆయనను తొక్కాలని చూస్తే ఆయన అంత ఎదుగుతాడు, అంతా ప్రజలకు దగ్గర అవుతాడు, అంతా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. రాబోయే గవర్నమెంట్లో కూడా ఇప్పుడే ఈ మంత్రి పదవి ఈ కాలంలో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని ఆయనకు మంత్రి పదవి వస్తుంది. ఎక్కడో ఈరోజు అంటారు హరీష్ రావును విమర్శించే స్థాయి హరీష్ రావు కాదు. ఈరోజు ప్రభుత్వ విప్ ఒక ఎమ్మెల్యేనే కాదు, విప్ అంటే ఒక రాష్ట్రానికి ఉంటాడు. కనీసం అవగాహన లేకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతారు. ఒక విప్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా దానికి స్పందించే అధికారం కానీ హక్కు కానీ ఒక విప్పుకుంటుంది. కానీ మీకు తెలియక ఈరోజు మీరు ఆయనను బదనాం చేసే పని చేస్తూ రాబోయే రోజుల్లో ముఖ్యంగా చెప్తున్నాం, మేము కాంగ్రెస్ కార్యకర్తలమే కాదు, మన ఆలేరు నియోజక ప్రజలే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరు గమనిస్తున్నారు. మీకు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఏ ఊర్లో కానీ ఏ గ్రామంలో కానీ తిరగకుండా చేస్తారని చెప్పి చెప్తున్నా. సంఘటన మీద మా ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారి మీద ఆరోపణలు చేసుడు, దిష్టి బొమ్మలు దహనం చేసుడు ఇది కరెక్ట్ కాదు. ముందు అది చేసే ముందు మా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో మీరు తెలుసుకొని మాట్లాడాలి, తెలుసుకొని కార్యక్రమాలు చేయాలి. ఈరోజు తను అనునిత్యం ప్రజలలో వండుకుంటూ ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రతి ఒక్కరి కష్టాలు కష్టం వచ్చిందంటే నేనున్నా అంటూ ప్రతి ఒక్క నిరుపేద దగ్గరికి కూడా తను చేరుకుంటూ తన వంతు సాయంగా అన్ని రకాలుగా సాయం చేస్తుండు. ఈరోజు గోదావరి నీళ్ళు కూడా రైతులకు ఎటువంటి కష్టం రాకుండా గోదావరి నీళ్ళు 2 నెలలుగా మరీ ఎండాకాలంలో కూడా 2 నెలల నుంచి నీరు ఏకదాటిగా నీరు పారుతుంటే కూడా మీరు ఓరో లేక దాని మీద ఎన్నో రకాలుగా మాట్లాడడం సరికాదు. ఇంకొక విషయం ఏందనంటే మన ప్రభుత్వ బీర్ల ఐలయ్య గారు వరి కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా ఈ నెలలోనే ఎన్నో కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగా మీరు వరి ఉండలేరు, ధాన్యం కొనుగోలు చేస్తలేరు అని చెప్పేసి అనుడు అది సరైనది కాదు.
ఈరోజు మేము మార్కెట్ ఆఫీస్లో కూడా 99 రోజుల ప్రణాళికలో భాగంగా కూడా మేము అక్కడికి పోయినటువంటి రైతులు హర్షిస్తున్నారు. దానికి సంబంధితం ఏంటంటే కొద్దిగా లారీలు అనేది కొద్దిగా ఎందుకంటే అందుబాటులో లేక కొద్దిగా వెనుక ముందు అవుతున్నాయి. అందుబాటులో లేని లారీలను కూడా మనం స్థానికంగా లేకుండా కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా లారీలను తెప్పించే ప్రయత్నం మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు నిన్న ఇక్కడికి వచ్చి కూడా మాట ఇవ్వడం జరిగింది. దానికి హరీష్ రావు గారు ఏదో రకంగా మాట్లాడి అది చేయడం కరెక్ట్ కాదు. మా ఎమ్మెల్యే గారు మా గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారితో సహకారంతో కూడా ఇక్కడ మన మార్కెట్ యార్డ్లో 2,500 టన్నులతోటి 3 కోట్లతోటి ఒకటి గిడ్డంగి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఇబ్బంది కాకుండా ఎన్నో పటిష్టంగా ప్రభుత్వం చేపడుతుంటే ఇది చేస్తలేరు అది చేస్తలేరు అనడం సరికాదు. ఇంకొకసారి ఇటువంటిది చేస్తే మాత్రం బాగుండదు. అనుక్షణము ప్రతినిత్యం కాలుకు బట్ట కట్టుకొని తిరుగుతున్నటువంటి మా ఎమ్మెల్యే గారిని మీరు ఓర్వలేకుండా ఏ రకంగా అప్రతిష్ఠ పాలు చేయాలి, ఏ రకంగా ఇట్లా చేయడం వలన తనకు మంత్రి పదవి ఏడ రాకుండా పోతుందో అని చెప్పేసి కూడా మీరు ఇది చేయడం సరికాదు. ఖబర్దార్. ఎందుకనంటే ఈ రకంగా చేయడం వలన మా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా పత్రికా విలేకరులకు మా యొక్క నమస్కారములు. నిన్న జరిగిన సంఘటన నిన్న కానీ ఒక వారం కింద కానీ యాదగిరిగుట్టలో మా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలన్న గారి పైన బీఆర్ఎస్ కార్యకర్తలు మతి భ్రమించి వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాకుండా ఉన్నది ఈరోజు వాళ్ళ కాలంలో. 10 ఏళ్ళ అధికారం ఇస్తే దాచుకొని దోచుకొని తిని పందికొక్కులక మేసి ఈరోజు కంటికి నిద్ర లేకుండా ఒక రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఆలేరు అభివృద్ధి నిరంతరం ఆయన ధ్యేయం అని కూడా పనిచేస్తున్న మా బీసీ ముద్దు బిడ్డ బీర్లా ఐలన్న గారి దిష్టిబొమ్మ దానం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోవాలి. గతంలో మీ పాలన ఏ విధంగా ఉందో తెలుసు. ఈరోజు మా ఐలన్న గారు సొంత ప్రభుత్వం నుండి కొట్లాడుకొని ఆయన ఉన్నా లేకున్నా తన జేబులో కూడా ఒక ఆడపిల్ల పెళ్ళాట కానీ ఒక కరోనా టైంలో కానుంచి ప్రతిరోజు ఇప్పటికీ గెలవక ముందుకు ఏ విధంగా చేసిండో గెలిచిన తర్వాత కూడా ఆయన సేవను విస్మరించకుండా ఆడపిల్ల పెళ్ళికే కానీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా కూడా వాళ్ళ ఇంటికి గృహప్రవేశం పోయి తానే స్వయంగా పోయి వాళ్ళ ఇంటికి పట్టుబట్టాలు అవన్నీ చేసి ఎంతో ఆదుకుంటుండు. కాబట్టి వీళ్ళకి ఏం లేదు బీఆర్ఎస్ కార్యకర్తలకు. రేపు ఎట్లయినా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఐలన్న గారు గెలుస్తారు, మంత్రి పదవి వస్తుంది. ఒక బీసీ బిడ్డ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీరు ఈ చేస్తున్న నాటకాలు ప్రజలంతా గమనిస్తున్నారు. అన్ని గమనించే 50,000 మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇవాళ మీకు మతి భ్రమించి మళ్ళీ గెలుస్తారు అని చెప్పేసి ఎట్లయినా మీరు అన్నా అనకున్నా 600 అయినా 150 అయినా ఆలేరులో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఐలన్న గారి గెలుపుని ఆపలేరు. మంత్రి పదవి వచ్చుడు ఖాయం. ఏదో ఆలేరు అభివృద్ధి జరుగుతుందో అనే ఉద్దేశంతో ఏదైనా ఒక విమర్శ చేయాలి. అట్లానే చేస్తే ఏదో ఒక అనుకుని మీరు చేస్తారు కానీ ఇది సమంజసం కాదు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఈసారి 50,000 వచ్చింది, ఇంకా అధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి మీకు తగిన శాస్తి జరగదు. కాబట్టి ఇంకోసారి మా ఐలన్న గారి మీద ఈ విధంగా సంపాదన చేస్తే మీరు ఆలేరులో కాదు ఎక్కడా తిరగనియమని కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా హెచ్చరిస్తున్నాం.